శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణుల పట్ల మధుర్ ఆకర్షణ, ఇతరుల అభిప్రాయం. అప్పటికి శ్రీరామకృష్ణులు వివాహం జరిగిపోయింది. ఆయన నిండు యవ్వనంలో ఉన్నారు. వివాహానంతరము దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చి కాళీమాత పూజను చేకొన్నారు. అలా పూజా బాధ్యతను చేపట్టగానే ఇంతకు మునుపులా భగవత్ప్రేమతో మళ్ళీ ఉన్మత్తులైపోయారు. భగవత్ సాక్షాత్కారము ఇంకా కలగలేదనే వ్యధతో నేల మీద పడి దొర్లుతూ నిర్దాక్షిణ్యంగా నేలకేసి ముఖాన్ని రుద్దుతూ అమ్మా అమ్మా అని దయానీయంగా విలిపించేవారు. జనము ఆయన చుట్టూ గుమిగూడి సానుభూతితో పాపం తీవ్రమైన శూలనొప్పితో బాధపడుతున్నాడు కాబోలు, కాకుంటే ఎవరైనా ఇంత అశాంతిగా గురవుతారా అని పలికేవారు. కొన్ని సమయాల్లో పూజ చేస్తూ చేస్తూ పువ్వులను తల మీద పెట్టుకొని రాతి బొమ్మలా నిశ్చలంగా ఉండిపోయేవారు. మరొకప్పుడు పిచ్చివానిలా సాధకులు రాసిన గీతాలు చాలాసేపు పాడుతూ ఉండిపోయేవారు. ఇతర సమయాల్లో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు అందరితో మామూలుగానే వ్యవహరించేవారు. కానీ జగజ్జనని ధ్యానంలో రోజుకు 1-2 సార్లు కాక తరచు అదే తీవ్రతరంగా జనించే భావావేశంలో ఆయనకు పరిసరాల స్పృహే ఉండేది కాదు. ఎవరి మాటలు వినబడేవి కావు. ఎవరికి జవాబు ఇచ్చే స్థితిలోనూ ఉండేవారు కారు. కానీ అటువంటి సమయాలలో కూడా ఆయన దివ్య నైజాన్ని జనులు తరచూ అనుభూతం చేసుకునేవారు. ఎందుకంటే అటువంటప్పుడు సైతం ఎవరైనా జగజ్జనని మీద 1-2 పాటలు పాడి వినిపించండి అని అడగగానే మధుర స్వరంలో పాట పాడనారంభించేవారు. అలా పాడుతూ పాడుతూ పాఠభావంలో లీనమై తన్మయులైపోయేవారు. ఈలోపు ఆలయ చిన్న అధికారులే కాక ప్రధానాధికారి అయిన కోశాధికారి సైతం శ్రీరామకృష్ణుల అనాచారపు పూజను గురించి రాణి రాస్మణి మధురబాబుకు ఈ విధంగా ఫిర్యాదు చేశారు. చిన్న భట్టాచార్య ప్రతిదీ పాడు చేస్తున్నాడు. కాళీ పూజ నైవేద్యాదులేవి తగిన రీతిలో జరగడం లేదు. అలా అనాచారంగా పూజాదులు జరిగితే తల్లి వాటిని ఎలా స్వీకరిస్తుంది? ఇలా ఫిర్యాదు చేసినప్పటికీ ఆలయ అధికారులు ఆశించిన ఫలితము దక్కలేదు. ఎందుకంటే మధుర్బాబు ఎవరికి చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఆలయానికి వచ్చి ఎవరికంటా పడకుండా శ్రీరామకృష్ణుల పూజా విధానము గమనించేవాడు. పూజ చేస్తున్నప్పుడు ఒక్కోసారి జగజ్జననితో మారాం చేస్తూ, మరోసారి బ్రతిమిలాడుతూ భక్త్యానంద బాష్పాలు స్రవింప చిన్న బిడ్డ వంటి శ్రీరామకృష్ణుల ప్రవర్తనను మధుర్బాబు గమనించాడు. ఆ తర్వాత ఆలయ అధికారులకు ఇలా ఆదేశం ఇచ్చాడు. చిన్న భట్టాచార్య ఎలా చేసినా ఏమి చేసినా మీరు ఎవరు అడ్డుపడకూడదు, ఆయనను తప్పు పట్టకూడదు. ఏ విషయమైనా ముందుకు నాకు తెలిపి నా ఆదేశం మేరకు వ్యవహరించండి. రాణి రాస్మణి కూడా అప్పుడప్పుడు ఆలయానికి వచ్చి తల్లి పుష్పాలంకారాన్ని చూసి మధుర కంఠంతో శ్రీరామకృష్ణులు పాడే పాటలు విని ఎంతో ముగ్ధురాలయ్యేదంటే ఆమె కాళికాలయానికి వచ్చినప్పుడల్లా చిన్న భట్టాచార్యుని జగజ్జననిపై పాటలు పాడమని అర్థించేది. శ్రీరామకృష్ణులు కూడా ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు పాడుతున్నాననే విషయము పూర్తిగా మరిచిపోయి జగజ్జనని నిమిత్తమే పాడుతున్నట్లుగా పారవశ్యంతో పాడేవారు. ఆ విధంగా రోజులు దొర్లిపోతున్నాయి. ప్రపంచమనే అతిపెద్ద కుటుంబంలో మాదిరి కాళికాలయంనే చిన్న కుటుంబంలో సైతము అందరూ స్వకీయ వ్యవహారాలలో మునిగిపోయి కాలం గడుపుతూ తన సాంసారిక విధులు స్వార్థ చింతనలన్నీ నెరవేరిన తర్వాత కొంచెము తీరిక వేళల్లో పరనింద కట్టుకథలతో తమ విసుగును వదిలించుకొని కాలక్షేపం చేసుకోసాగారు. అలాంటప్పుడు భగవత్ప్రేమతో చిన్న భట్టాచార్యులలో కలుగుతున్న మార్పులను గమనించి వారెవ్వరు అతడొక పిచ్చివాడు, ఎలాగో యజమానుల చల్లని చూపు అతడిపై పడింది. అందుచేతనే అతడు ఇంకా ఉద్యోగంలో ఉండగలిగాడు. కానీ ఎంతకాలం ఆ ఉద్యోగం నిలుపుకోగలడు? ఒకానొక రోజు ఏదో అనాచారం జరగడం ఖాయం. ఉద్యోగానికి ఉద్వాసన తప్పదు. పెద్దవారి మనస్తత్వం ఒకే రీతిలో ఉంటుందా ఏమిటి?
పొంగిపోవడానికి ఎంతసేపు పడుతుందో మండిపోవడానికి వారికి అంతేసేపు పడుతుంది. శ్రీరామకృష్ణుల గురించి అప్పుడప్పుడు ఆలయ అధికారులు తమలో తాము పై విధంగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అంతే, శ్రీరామకృష్ణుల మేనల్లుడు సేవకుడు అయిన ఉదయ్ అదే సమయంలో కాళికాలయంలో చేరాడు. జై శ్రీరామకృష్ణ.